సువార్త, యోహాను సువార్త 17వ అధ్యాయం. 17వ అధ్యాయం మనం యోహాను సువార్తని ధ్యానిస్తున్నప్పుడు ఈ 17వ అధ్యాయంలో ఏమున్నది, ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనం నేర్చుకోవాల్సింది ఇందులో మనం చూసి ఈ రోజుకై మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతయు అందులో చూస్తే ప్రార్థన కనిపిస్తుంది. ఈ అధ్యాయం మొదటి వచనం నుంచి 26 వచనాల వరకు ప్రార్థనే కనిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన, ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, దేవుడు తండ్రి అయిన దేవుడికి కుమారుడు ఏ విధంగా మొరపెడుతున్నాడు, ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వచనాలు మాత్రము తనకు తాను గురించి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడికి తను తాను గురించి ప్రార్థిస్తున్నాడు. 6వ వచనం నుంచి 19వ వచనం వరకు తన శిష్యుల గురించి ప్రార్థిస్తున్నాడు. 20వ వచనం నుండి 26వ వచనం వరకు లోకస్తులందరి కోసం ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ 3గా మనం చూసుకోవచ్చు. ఒకటి, తనకు తాను ప్రార్థిస్తున్నాడు. రెండవదిగా తనతో ఉన్న శిష్యులతో పాటు వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాడు. మూడవదిగా ఆయన యందు విశ్వసించి వారందరి కోసం ప్రార్థిస్తున్నాడు, అంటే లోకస్తులందరి కొరకు ప్రార్థిస్తున్నాడు. 3 ప్రార్థనలు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రార్థన యొక్క ప్రత్యేకత మనం అందరికీ తెలిసిందే. ప్రార్థన అనగా మనందరికీ తెలిసిందే, మనమంతా తెలుసుకున్న సబ్జెక్టే. ప్రార్థన అనగా ఒక విన్నపము, ఒకరితో మనము అభ్యర్థిస్తున్నాం, ఒకరితో చెప్పుకుంటున్నాం. మనది ఏదైతే ప్రాబ్లం ఉన్నదో, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఏదైతే విన్నవించుకోవాలనుకుంటున్నామో, ఏదైతే విజ్ఞాపన చేయాలనుకుంటున్నామో అది ఒకరితో చెప్తున్నాం. అదే మనుషులు అనుకోండి, నీతో ఒక మాట మాట్లాడాలి, నీతో కొద్దిసేపు ముచ్చటించాలి అనే సంభాషణతో మనం మాట్లాడుకుంటాం ఈ లోకంలో. మరి దేవునితో మాట్లాడాలంటే సర్వశక్తిమైన దేవుడు, ఈ లోకమంతని సృష్టించిన వాడు, ఆయన సర్వాధికారి, మనల్ని సృజించిన వాడు ఆయననే. అంత గొప్ప దేవుణ్ణి, అంత గొప్ప పరిశుద్ధుణ్ణి తో మనం మాట్లాడాలంటే కేవలం ఒకటే మార్గం ఉంది, అదే ప్రార్థన. అంతే కదా. సో ఈ ప్రార్థన ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం రీచ్ అవుతాం. ఈ లోకంలో ఉన్నంత వరకు ఒకరితో ఒకరు బాధలు పంచుకుంటాం. ఈ మధ్య టెలిఫోన్ వచ్చింది, కమ్యూనికేషన్ కదా, ఈజీ, ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా మాట్లాడుకుంటున్నాం. సో అప్పుడే యేసు ప్రభు ఇక్కడికి రాకముందే తండ్రి అయిన దేవుడి దగ్గరికి ఈ కమ్యూనికేషన్ వెళ్ళడానికి దేవుడు మనకు ఆత్మనిచ్చినాడు, మనసునిచ్చినాడు. ఏ నెట్వర్క్ అవసరం లేదు. నీ హృదయం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతుందో, దేవుడు ప్రతి క్షణము నిన్ను పరిశీలిస్తున్న దేవుడు. ఒక మాట చెప్తే ఆయన కనుదృష్టి నీ పైన నిలిచిలాగా. సో ఆ విధంగా అప్పుడే కమ్యూనికేషన్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఉన్న ఒక 20-30 మంది ఒకేసారి అందరితో మాట్లాడాలి. అంటే ఎవరి ఫోన్ వాళ్ళు తీసుకొని మాట్లాడాలి. నెట్వర్క్ ఎంత బిజీ వస్తుంది అంటారు? వస్తుంది అంటారా? ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీకి చేస్తారు, మీరు మీ ఫ్యామిలీ బిజీ వస్తుందా? రాదు కదా. ఎట్లా వస్తుంది మరి? ఇప్పుడు ఎంతోమంది ఒకటేసారి చేసినప్పుడు, ఒకటే నెట్వర్క్ నుంచి వెళ్ళాలన్నప్పుడు బిజీ ఎందుకు రాదంటారు? యేసు ప్రభు కూడా అక్కడ దేవుడు కూడా ఆయనది ఈ చిన్న నెట్వర్క్ కాదు, భూలోకం అంతటిని వెళ్తున్నవాడు. ఎంతమంది ప్రార్థన చేసినా వినగల సామర్థ్యం, ఎంతమంది విన్నపించుకున్నా ఎప్పుడూ బిజీ రాని నెట్వర్క్, అది ఒకటే మన తండ్రి అయిన దేవుడు. అక్కడికి మనం ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది భూమి మీద ఉన్నారు, అందరం ప్రార్థిస్తున్నాము. మనం అందరం ప్రార్థిస్తున్నాం కాబట్టి నా ప్రార్థన వెళ్తుందా లేదా అనేది ఇక్కడ సందేహమే లేదు. ఎందుకంటే నెట్వర్క్ బిజీ ఎప్పుడు రాదు. ఇప్పుడు ఒకే పర్సన్కి ఇద్దరు ఫోన్ చేసినాం అనుకోండి, ఒకరిది బిజీ వస్తుంది, ఒకరిది కనెక్ట్ అవుతుంది, అంతే కదా. మరి ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఒకరిది ప్రార్థన వెళ్తుందన్నప్పుడు ఇంకొకరిది బిజీ రావాలి కదా, అంతే అంటారు కాదంటారా? మరి ఎందుకు బిజీ రాదంటారు? ఆయనది చాలా పెద్ద నెట్వర్క్, ఎప్పుడూ బిజీ రాదు. ఎప్పుడూ మన ప్రార్థన ఆలకించకుండా ఉండడు, ఎప్పుడు మనం దృష్టించకుండా ఎప్పుడు ఉండడు. ఎంతమంది ఈ లోకంలో పుట్టినా, ఎంతమంది వెళ్ళిపోతున్నా అందరినీ చూస్తున్న దేవుడు, అందరినీ నడిపిస్తున్న దేవుడు, అందరితో కనెక్ట్ అవ్వడానికి, మధ్యలో దేవునితో మనం కనెక్ట్ అవ్వడానికి ఒక్కటే మార్గము ప్రార్థన. దేవునితో సంభాషించడానికైనా, దేవుని దగ్గర మొరపెట్టుకోవడానికైనా ప్రార్థన. ఇప్పుడు మనము మనుషులకు చెప్పుకుంటే కొంతవరకు మనకు వెసులుబాటు వస్తుంది,
సులభం అనిపిస్తుంది, బరువు అనేది దిగిపోయినట్టు అనిపిస్తుంది. అంతే అంటారా కదంటారా? నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నేను ఒకరితో షేర్ చేసుకుంటే నాకు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది, అవునా? ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు మనకు సాయం చేయగలుగుతారంటారు? ఎంతవరకు మనకు సొల్యూషన్ ఇవ్వగలుగుతారంటారు? కొంతవరకే కదా. ఒక ఒక 5 నిమిషాలు మాత్రమే ఉపశమనం వస్తుంది, తర్వాత మళ్ళీ బాధే కదా, అంతేనా కదా? అదే మనము ఇవన్నిటికీ ఒక్కటే ఉంది, అది దేవుని దగ్గర ఉంది. అక్కడి నుంచి నీకు సమాధానము, సంతోషము అక్కడి నుంచి వస్తుందని నువ్వు గుర్తెరిగినప్పుడు మనమందరం అక్కడికి చేస్తాం. క్రైస్తవులుగా మనం ఒక్కటి మాత్రం ఏంటంటే, దేవునితో కమ్యూనికేషన్ అవ్వడానికి దేవుడు ఆయన బిడ్డలుగా చేర్చుకున్నాడు. ఒక్కటే మాట, లోకస్తులు ఎవరికి అవకాశం లేదు. ఎవరైతే క్రీస్తునందు విశ్వసించి ఆయన ఎందుకు వచ్చినప్పుడు నీ మొర, నీ ప్రార్థన, నీ పరిస్థితులు, నీ అనుకూలమైనది ఏదైనప్పటికీ దేవుని దగ్గరికి చేరడానికి మనకు ఆయుధంగా ఇచ్చినాడు ప్రార్థన. సో ప్రార్థన ద్వారా ఎంతో మంది విజయాలు పొందినట్టుగా మనం చూస్తాం, అంతేనా కదా? ఇప్పుడు ఇందులో ఒక ప్రాముఖ్యమైనది ఒకటి మనము గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే దేవునితో మనం ప్రార్థించేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలనేది మనం ఫస్ట్ చూసుకోవాలి, అంతేనా కదా? ఇప్పుడు షేక్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఎన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఎంతమందిని పట్టుకొని వెళ్ళాలి, ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంతమందిని దాటుకొని అక్కడికి వెళ్ళాలి, ఇదంతా ఉంటుంది కదా. మరి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం ప్రార్థన చేయాలంటే మధ్యలో ఎన్ని గేట్లు ఉంటాయి అంటారు? అంతేనా కదా? ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో గేట్లు ఉంటాయి, గేట్లు తెరుచుకొని మరి వెళ్ళాలి. షేక్ దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో గేట్లు ఉంటాయి, ఎంత సెక్యూరిటీ ఉంటుంది, అన్నిటికీ ప్రూఫ్ చూపించాలి, ఎవిడెన్స్ చూపించాలి, అపాయింట్మెంట్ ఆ పేపర్ చూపించాలి, లేదంటే ఏది వచ్చిందో చూపించాలి, ఎవరి ద్వారా వెళ్ళాలో వాళ్ళు కన్సల్ట్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి, ఫైనల్గా రీచ్ అవుతాం. రీచ్ అయిన తర్వాత భయంతో మనం మాట్లాడతాం. పని అవుతుందో లేదో, ఆయన ఏం చేస్తాడో, ఏం ఇస్తాడో, ఏం చెప్తాడో అనవసరం. ప్రేమ లేదు ఇక్కడ మనకంటే షేక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఎంతమంది భయపడినా మనం అందరం ఉన్నాం కదా, అంతేనా కదా? సో ఏదైనా అక్కడికి వెళ్ళాలంటే మరి తండ్రి అయిన దేవుని దగ్గరికి అక్కడికి మన ప్రార్థన రీచ్ అవ్వాలంటే మనకి ఎంత భయం ఉంటుంది, అవునా కదా? అన్నిటికీ మన మధ్యలో ఉన్న తెరను తీసేసినాడు. ఏది? ఆయన ఆజ్ఞను అతిక్రమించడం అనే పాపాన్ని తీసేసినాడు. ఇప్పుడు నీకు ఏ గేటు లేదు, నీ పేరు చెప్పగానే నీకు సీదా అంటే వెళ్ళడానికి మార్గం ఉన్నది. ఇప్పుడు ఇంతమందిలో నేను ఎక్కడో ఒక చోటు ఉన్నాను, అనేక మంది ఉన్నారు ఇక్కడ ఒకరిని మనం వెళ్ళి కలవాలి. నేను వేణుబాబు గారిని కలవాలి, ఇక్కడ వేణుబాబు గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అక్కడ వేణుబాబు గారి దగ్గర రావాలంటే క్యూ ఉన్నది. క్యూ ఉన్నప్పుడు నేను ఏ విధంగా రాగలుగుతాను? డైరెక్ట్ ఫోన్ చేసి డైరెక్ట్ రాగలుగుతాను, ఎందుకంటే నా గురించి అతనికి తెలుసు, అతని గురించి నాకు తెలుసు. డైరెక్ట్ ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేకుండా. ఎందుకు? అలాంటి సన్నిహితం, అంతేనా కదా? దేవుని దగ్గర కూడా మనం ప్రార్థన చేసేది కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలంటే ఫస్ట్గా మొదటగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని మన పాపం లేదు ఒప్పుకొని విడిచినప్పుడు మాత్రం నీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మన ప్రార్థన అక్కడి వరకు వెళ్తుందని దావీదుతోటి కూడా మనం నేర్చుకోవచ్చు. దావీదు పాపం చేసిన వెంబడే తన మనసులో నొచ్చుకొని ఏ విధంగా పశ్చాత్తాపడతాడంటాడు? కీర్తనలు 51వ అధ్యాయంలో బెత్షెబా దగ్గర ఆ పాపం చేసిన విషయం తెలుసుకొని ఒక్కసారి తనకు తాను తగ్గించుకొని ఆ పశ్చాత్తాప ప్రార్థనను ఒక్కసారి చూసుకుంటే మనిషికి గుండెలు ఇట్లా కదిలిపోతుంటాయి, కన్నీళ్ళు వస్తుంది. మనం వ్యభిచారమే చేసింది అని కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు కదా. నువ్వు ఏది చేసినా పాపమే కదా. సో ఆ విధంగా దేవుని దగ్గరికి నువ్వు ప్రార్థించాలంటే నిన్ను నువ్వు పరిశీలించుకొని, నిన్ను నీవు సరి చేసుకొని, నీ పాపములు ఒప్పుకొని అప్పుడే దేవుని దగ్గర నువ్వు ప్రార్థించగలుగుతావు. అప్పుడే నీ మొర వెళ్తుందని మనం అందరం గ్రహించాలి. నువ్వైనా నేనైనా మనం ప్రార్థన చేస్తున్నామంటే వ్యర్థమైన ప్రార్థన కాకుండా పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనల్ని మనం ఫస్ట్ పరీక్షించుకున్న తర్వాతనే మనం దేవుని దగ్గర గోజాడిన తర్వాతనే మన ప్రార్థన విన్నట్టుగా చూస్తాం. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు తనకు తాను ప్రార్థిస్తుంటాడు, తనకు తాను చెప్పుకుంటాడు ఫస్ట్. ఆ విధంగా మనం చెప్పుకోవాలి. సో అంతేకాకుండా దావీదు విషయంలో చూసుకుంటే 72 కీర్తనల వరకు దావీదు ప్రార్థన ముగిసిన అనేది అక్కడి వరకు ప్రతి విషయంలోనూ పశ్చాత్తాపంలోను, భయంలోను, విశ్వాసంలోను, పరుగులోను, యుద్ధంలోను, ప్రతి విషయంలోను దేవుని దగ్గర మొరపెట్టుకొని బయలుదేరిన ఉన్నాడు.
ప్రతి విషయంలోనూ విజయం పొందినవాడు. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలో నిలువమన్నప్పుడు అక్కడే నిలిచిపోయింది. ఒక మానవుడు ఒక దేవునితో ప్రార్థించినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రకృతి ఈ విధంగా ఆగిపోతుందంటే ఎంత ఎలాంటి శక్తి ఉండాలంటారు చెప్పండి. దేవునితో ఎంత అనుసంధానంగా ఉన్నాడంటారు చెప్పండి. ఆయన శక్తి ఎంతవరకు అక్కడి వరకు వెళ్ళిందంటారు చెప్పండి. దేవుడు ఆయన వైపు తిరిగి ఆయన ప్రార్థించిన రీతిగా చేసినాడంటే ఆయనలోని పరిశుద్ధత ఎట్లుందో చూడండి. సో ప్రార్థన ద్వారా సర్వమును జయించగలం. ప్రార్థన ద్వారా మన జీవితం కట్టుకోవడమే కాదు, మన పరలోకంలో స్వతంత్రులుగా అవుతున్నాం. ప్రార్థన ద్వారా పశ్చాత్తాపము పొందుకొని యేసులోకి వచ్చిన తర్వాత ఆయన బిడ్డలుగా మనం మార్చబడినాం. సో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. సో కాబట్టి ఇక్కడ 17వ అధ్యాయము 3వ వచనంలో అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఇప్పుడు యేసుక్రీస్తు మన లోకానికి వచ్చినాడు కదా. మనం అందరిని ఎవరిని బట్టి రక్షణకు వచ్చినాము? యేసుక్రీస్తుని బట్టి రక్షణకు వచ్చినాం, అంతే కదా. ఎందుకు? ఆయననే మనకు మధ్యవర్తి, అంతే కదా. ఆయనే మనకు ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆయన ద్వారానే వెళ్ళాలి, కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. మనం అందరము నిత్య జీవానికి వారసులమైనాం, అంతేనా కదా. ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కానీ మన విన్నపం వెళ్ళాలంటే ప్రతి దినము మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాపం కలిగి ఉన్నప్పుడే మనది ప్రేయర్ అనేది డైరెక్ట్ అక్కడికి వెళ్తుంది. తర్వాత చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని. తండ్రి అయిన దేవుని దగ్గర నుండి కుమారుడి లోకానికి వచ్చినాడు, మన కొరకు వచ్చినాడు, మనకు రక్షణనిచ్చినాడు. అంతేకాకుండా సర్వలోకానికి ఆయన మార్గంను చూపించినాడు, రోల్ మోడల్గా నిలిచినాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మాదిరికరంగా జీవించినాడు. నువ్వు ఎందులో మాదిరికరంగా కావాలో ప్రతి విషయంలోనూ మాదిరికరంగా చూపించినాడు. ఏదైతే తండ్రి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చినాడో అవన్నీ ఇక్కడ నెరవేర్చినాడు. చివరికి చెప్తున్నాడు ఏంటంటే, నేను ఈ భూమి మీద అన్నిటిని నెరవేర్చినాను. నీ దగ్గర నుంచి నువ్వు నాకు ఇచ్చిన పని ఏదైతే ఉందో సంపూర్ణంగా నేను ఇవన్నీ నెరవేర్చినాను. ఇంకా నేను నా పని అయిపోయింది, నేను తిరిగి నీ దగ్గరికి వస్తున్నాను అనేది ఇక్కడ ప్రాధేయపడతా ఉన్నాడు, చెప్పుకుంటా ఉన్నాడు. ఇదే మనం నెక్స్ట్ వచ్చే గుడ్ ఫ్రైడేకినో ఈస్టర్కి ఈ మధ్యలో ఇవన్నీ లెంటర్ డేస్లో ఇవన్నీ అంతే కదా. శిలువ మీద పలికిన మాటలను ప్రత్యేకంగా ధ్యానిస్తూ శిలువ ధ్యాన కూడికలు పెట్టుకోండి. ఇవన్నీ ఆయన నెరవేర్చిన మాట అక్కడ చూస్తాం కదా. అవన్నీ నెరవేర్చినాడంట. ఏదైతే దేవుడు దగ్గర తీసుకొచ్చినాడు అవన్నీ నెరవేర్చాడు. సో ఈ భూమి మీద మనకు కూడా ఒకటి ఇచ్చినాడు. ఏంటంటే మనకి ఏదైతే దేవుడు ఆయనను విశ్వసించి మనం ఆయనలోకి వచ్చినామో, ఆయన ఏదైతే మనకు క్రమం నేర్పించినాడో, ఏదైతే మనకి ఇచ్చినాడో అది కూడా మనము సంపూర్ణం చేసి పరుగులో నేను విజయం పొందినానని మనం చెప్పుకునేలాగా. ఇందులో న్యూ టెస్ట్మెంట్లో ఒక పర్సన్ చెప్తాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటేని. ఎవరు చెప్పినారు ఈ మాట? అపోస్తులైన పౌలు తిమోతి గారికి చెప్తున్నారు కదా, అందులో రాస్తున్నారు కదా. ఎట్లా చెప్పిండంటారు మరి? అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు. ఏమని? అయ్యా, నేను నీ దగ్గరికి ఇంకా రావాల్సింది ఉన్నది. నువ్వు నాకు ఏదైతే నీ పని ఇచ్చినావో ఆ పని నేను సంపూర్ణంగా నేను భూమి మీద చేసినాను, ఇక నేను బయలుదేరి వస్తున్నాను. మరి అపోస్తులైన పౌలు అదే మాట అంటే అదే ఈక్వల్గా మనం అర్థం చేసుకోవచ్చు కదా. మంచి పోరాటము పోరాడితే విశ్వాసము కాపాడుకుంటేనే నా పరుగు కడముట్టించి తిని. ఈ స్థితిలోకి దేవుడు మనం రావాలని ఈ పని మనకి ఇచ్చినాడు. మాదిరికరంగా యేసు ప్రభు ఏవి చేసినాడో మనం అందరినీ చేయాలని చూపించినప్పుడు ఇందులో ఒక మాదిరికరంగా అపోస్తులైన పౌలుని మనం చూసుకోవచ్చు కాదంటారా? అవును కదా. సో ఇలాంటి విశ్వాసం కానీ, ఇలాంటి పరుగులో కానీ, ఇలాంటి ప్రార్థనలో కానీ మనం అందరము బయలుదేరి వెళ్తున్నప్పుడు
ఇలా మనం చెప్పుకోవాలి అనేది మన మనస్సాక్షికి తెలుసు. కాబట్టి దేవుని దగ్గర ఇట్లా ఉన్నప్పుడే మనం దేవుని దగ్గర ఆయన పక్కన ఉండగలుగుతామని ఈయన మనకు అంటే గట్టిగా చెప్తున్నాడు. సరే, ఇంకొక వచనం చూద్దాం. 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. సరే, 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు అయిపోయినాయి. 6వ వచనం నుంచి శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలన కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. చూసిన అనుగ్రహించి తిని ఏది ప్రతిదినం అనుగ్రహించినాడు. దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఏమనుగ్రహించినాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో కాగా ఆయన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. ఆయన అనేది వాక్యం. ఆయనను మనకు అనుగ్రహించినాడు. ఆయన ఎవరు? ఇప్పుడు యేసు. ఇప్పుడు యేసును మనం ఎరిగిన వారమై ఉన్నాం, అంతే కదా. ఇప్పుడు శిష్యులు కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళు ఎరిగి ఉన్నారు, నిజంగా నమ్మినారు, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు మన కోసం ప్రభు ప్రార్థన చేసినాడంటారా, చేయలేదంటారా? చేస్తున్నాడంటారా? ఇప్పుడు శిష్యుల కోసం ఎట్లా ప్రార్థన చేసినాడు? వాళ్ళందరూ ఎరిగినారు. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎరిగినారో వాళ్ళు నమ్మినారు, విశ్వసించినారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నీవు నాకు అనుగ్రహించిన నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయొచ్చు. నావన్నీ నీవన్నీ ఉన్నావి, వారి యందు నేను మయపరచబడి ఉన్నాను. నేను ఇక్కడ లోకంలో ఉండనని అదంతా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఇక్కడికి వస్తే 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు, అంతే కదా. ఈ 12 మందిని పట్టుకొని వాళ్ళు మనసు దేవుని వైపు తిప్పుకున్న తర్వాత దేవుని వదిలిపెట్టగా ఎన్నో మార్లు ఆటంకాలు వచ్చినా దేవుని వదిలిపెట్టకుండా ఆ ప్రయాణంలో కొనసాగినారు. కానీ ఆ 12 మందిని కాపాడుతూ దేవుడు వెళ్తా ఉన్నాడు. వాళ్ళ ప్రార్థనలోను, విశ్వాసతలోను, పట్టుదలలోను, ప్రతి విషయంలోనూ దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. కానీ 12 మందిలో నుంచి ఒక్కరు మాత్రం తప్పిపోయినట్టుగా మనం చూసాం. ఎవరంటారు? ఇస్కరియోతు యోధ. ఆయననే ప్రభును పట్టించినట్టు చూస్తాం. ఇక్కడ 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి గనుక లేఖనము నెరవేరున్నట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు ఈ 12 మందిలో శిష్యులలో ఒక్కరు తప్పిపోయినారు. ఇది ఎక్కడంటే లేఖనం నెరవేరున్నట్లు మాత్రమే. అంతేనా కాదంటారా? అదే చెప్తున్నాడు కదా, క్లియర్గా ఉన్నా. మన సొంత మాటలైతే ఏం కాదు, ఏదో మనం బుక్ రాసిందో ఎవరో రాసింది నేను చదువుకొచ్చుకుంది అయితే కాదు. మన క్లియర్ కట్గా ఇక్కడ ఉన్నదే ఆయన ఒక నాశనపుత్రుడు, లేఖనం నెరవేరున్నట్లు అందరినీ కాపాడుతూ వస్తున్నాడు. లేఖనం నెరవేరున్నట్లు ఒకరు తప్పిపోయినారు. తప్పిపోతూ ఇక్కడ 13వ వచనం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు ప్రతిష్ఠ, అంతే కదా. వాక్యమందు ప్రతిష్ఠ చేయమని అన్నాడు. ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటంటారు? సమర్పణ, అంతే కదా. సమర్పణ. ఇప్పుడు అంటే పుట్టక ముందే ఒక వ్యక్తిని దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకుంది. మొదటి సమయంలో అన్న సమయల్ని దేవుని కొరకు ప్రతిష్ఠ చేసింది, అంతే కదా. ప్రతిష్ఠ అంటే కంప్లీట్గా ఆయన కొరకే సమర్పణ, కంప్లీట్గా ఆయన కొరకే
సమర్పణ, ఇంకా దేని విషయంలో కాదు. వాక్యం అనేది సత్యం. సత్యమును మనం ఎరిగినప్పుడు మన సమర్పణ కూడా కంప్లీట్గా ఆయన కొరకే ఉండాలి. అంతేనా కాదంటారా? కృతజ్ఞతగా మనం ఈ ప్రార్థన అనేది అన్న ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన. ఒక్కసారి అన్న ప్రార్థన చూద్దామా? సమూయేలు, మొదటి సమూయేలు 4వ అన్న ప్రార్థన. అదొకటి ఉంటే చూడండి, అన్న ప్రార్థన సమయం పశ్చాత్తాపంతో హృదయంతో ప్రతిష్ఠ చేయబడిన ఒక మాట ఉంటుంది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. ఆమె ప్రార్థన పిల్లలు లేనప్పుడు ఏదైతే ఆమె సమర్పించుకుందో, కంప్లీట్గా బిడ్డనే ఇవ్వాలనుకున్నది, ప్రభు ఆమెకు అనుగ్రహించినాడు. ఆ మాట చొప్పున కృతజ్ఞతగా ఆ యొక్క సమూయేలుని దేవునికే ప్రతిష్ఠ చేయబడింది. ఇప్పుడు మనందరికీ దేవుడు ఒకటి ఇచ్చిన వాక్యం, దీనిలో మీరు ప్రతిష్ఠ కండి. ఆయనకు అదే చెప్తున్నాడు, శిష్యులకి నీ వాక్యము చేత ప్రతిష్ఠించుము, క్రీస్తునందు నువ్వు ప్రతిష్ఠించుము. నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను, ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. సో ఇప్పుడు మనం అందరం ప్రతిష్ఠించుకోవాల్సింది, సమర్పించుకోవాల్సింది, ఆయనలో మనం ఉండాల్సింది ఏంటంటే వాక్యం. క్రీస్తు అనగా వాక్యం. ఈ వాక్యంలో మనము సమర్పించుకున్నప్పుడు మన ప్రార్థన అనేది పరలోకానికి వెళ్తుంది. ఇప్పుడు క్రీస్తు ద్వారానే మనం వెళ్ళగలుగుతాం కదా. ప్రతిదినం క్రీస్తు యొక్క లేకుండా మనం ఏది చేయలేము, ఏది లేదు కూడా. ఇప్పుడు ఆయనను అనుసరించి, ఆయనను కలిగి, ఆయనను ప్రతిష్ఠించుకొని అప్పుడు మనం మరణ పెట్టండి. క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాడు. ఒక ప్రార్థన, మాదిరికరమైన ప్రార్థన మనకు నేర్పించినాడు. మాదిరికరమైన ప్రార్థన దేవుడు మనకు నేర్పించినాడు. ప్రార్థన ఏ విధంగా చేయాలని వాళ్ళందరూ అన్నప్పుడు, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ విధంగా మీరు ప్రార్థన నేర్చుకోండి, ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి అని. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం 10 నుంచి. కాబట్టి మీరు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల, మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. చూడండి, ఇప్పటి వరకు ఒక మాట మనం నేర్చుకున్నాం. ఏమని? మనము పశ్చాత్తాపంతో ఒప్పుకొని, మన పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థించాలని. దీంట్లో ఇంకొక కండిషన్ పెట్టినాడు, అంతేనా కదా? ఏమని కండిషను? మనుషుల అపరాధాలు మీరు క్షమించిన ఎడల మీ అపరాధములు క్షమింపబడతాయని. ఇప్పుడు ఎవరితోటైనా వైరం కలిగింది అనుకోండి, ఎవరితోటైనా మనస్పార్థం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ప్రార్థన చేయాలంటే సమాధాన పడాల్సిందే. లేదంటే మన ప్రార్థన ఆగిపోతుందని మనకి ఈడ మాత్రం చెప్తున్నాడు. అది ఖండితంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, ఈడ మాత్రం ఆ మాట చెప్తున్నాడు. అంతేనంటారు కాదంటారు. వాళ్ళని క్షమించలేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకి అడ్డు అక్కడ తగిలిపోయిందని మనం మాట చెప్తున్నాడు. ప్రార్థనలోని ప్రాధాన్యత మాత్రమే మనం ఈరోజు ఒక మాట గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో చూడండి. ఈ శక్తివంతమైన ప్రార్థనను మనం అనువాదించుకొని మనం ఇందులో ఉన్నప్పుడే మన ప్రార్థన అక్కడికి వెళ్తుంది. మొదటగా మనల్ని మనం పరీక్షించుకొని, మనం ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాం. రెండోదిగా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ, మీ మనుషులను అపరాధాలు మీరు క్షమించాలా, మీరు ఎవరితోటి వైరం ఉండకూడదు, ఎవరితోటి మీరు
ఏం పెట్టుకోవద్దు. అప్పుడు మీ ప్రార్థనలు వినాలి. దీంతో పాటు మీరు శోధనలో పడకుండా ఏ విధంగా ఉండాలనేది ఇంకా నేర్పిస్తూ అది ప్రత్యేకంగా ప్రతిదినం మనం అదే ప్రార్థన చేస్తాం. అయ్యా, నన్ను శోధనలో పడకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా, దుష్టునికి చోటు ఇవ్వకుండా, నీ మార్గంలో నడిచేటట్టు, నీ వెలుగులో నేను బ్రతికేటట్టు నన్ను కాపుదల ఉంచు, ప్రతి విషయంలోనూ కాపుదల ఉంచు అని మనం ప్రార్థన చేస్తుంటాం. అంతేనే కదా? ఇప్పుడు ఈ ప్రార్థన చేసేది కూడా ప్రతిదీ మనం మాట వింటున్నప్పుడు ఇది కూడా అప్లికేబుల్ వస్తుందని, ఈ శక్తివంతమైన ప్రార్థనగా మనం ప్రార్థన వెళ్ళాలంటే ఇది కండిషన్ ఉంది, ఇది కూడా గుర్తు చేస్తా ఉన్నాడు. సో ఇంకా కింది చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం ఇంకా కిందికి చూసినట్లయితే ఇంకా చివరి తొందరగా వచ్చేసినాం ఇక్కడికి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు వీళ్ళందరి కోసం ప్రార్థన చేసినాడు, వాళ్ళని ప్రతిష్ఠ చేసినాడు, వీళ్ళందరూ నిన్ను నమ్మి వచ్చినారని చెప్పినాడు, వీళ్ళందరి కోసము ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఆయనలో ఉంటే మన బిడ్డలు ఉండడానికి, ఆయన బిడ్డలు అవ్వడానికి అవకాశం ఇచ్చినాడు. ఆయన మార్గం ద్వారా పరలోకం వెళ్ళడానికి, ఆయనతో ఉండడానికి, నిత్యం ఉండడానికి మార్గం తెరిచినాడు ఆ ప్రార్థన ద్వారా, మన జీవితం ద్వారా. సో ఇప్పుడు ఇక్కడ ఇంకా కిందికి చూస్తే 20వ వచనం నుంచి కిందికి చూస్తే ఈ లోకస్తులందరికీ ప్రార్థన చేసినాడు. ఈ అందరి కోసం అంటే ఎవరైతే క్రీస్తును నమ్మి విశ్వసించి ఆయనలోకి వస్తారో ఆయనతో ఉండడానికి ఇక్కడ ఈ ప్రార్థన చేసినాడు. 20వ వచనం, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. ఎవరి కొరకు? శిష్యుల కొరకు. వారు నీ యందు నువ్వును, నీ యందు నేనును, నా యందు నువ్వును, వారును మనమే ఉండడానికి మాత్రమే నేను ప్రార్థించటం లేదు. కానీ వారి వాక్యం ఇప్పుడు వారు బోధించడానికి ప్రతిష్ఠ చేసినాడు. లోకంలో సంచరించమని, బయలుదేరమని వాళ్ళకి ఆజ్ఞాపించినాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి యేసు ప్రభు కూడా ఈ లోకానికి పర్మిషన్ తీసుకొని వచ్చినాడో ఇదే పని తన శిష్యులకు ఇచ్చినాడు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి, మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఇది అని వాళ్ళని ప్రతిష్ఠ చేసి వాళ్ళని పంపించేసినాడు. తండ్రి యేసుక్రీస్తు ఏ పని చేసినాడో శిష్యుల పని చేయాలని ఆ యొక్క బాధ్యత వీళ్ళ దగ్గర పెట్టినాడు. వాళ్ళ కోసమే నేను ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు దేవా తండ్రి. ఎవరైతే వారి వాక్యం ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, వారి వాక్యం చూడండి, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. అందరి కోసం ప్రార్థించినాడు కదా, శిష్యుల కొరకును, విశ్వసించిన వారి కొరకును, అందరి కోసం ప్రార్థించినాడు. ఇప్పుడు యేసు ప్రభు నీ యందు నా యందు నువ్వును, నీ యందు నేను అని ఎట్లా చెప్తున్నాడో, ఇప్పుడు మనం కూడా క్రీస్తునందు మనమును, మన యందు క్రీస్తును, మనము తండ్రితో వెళ్ళడానికి ఆస్కారం ఇదే కదా. ఇప్పుడు మనలో క్రీస్తు లేనప్పుడు, క్రీస్తులో మనం ఒక్కటి కూడా ఏ కోసాన కూడా మనం గుర్తులేమనుకోండి, ఏది కాదు కదా. ఇప్పుడు ఇద్దరం కలిసి ఉండాలి. యేసుక్రీస్తులో తండ్రి ఉన్నాడు, అంతే కదా, తండ్రిలో యేసుక్రీస్తున్నాడు, ఏకమై ఉన్నాడు. ఇప్పుడు మనమందరం కూడా ఏకం కావాలి అంటే విశ్వసించాలి. అయ్యా, ఈ లోకంలో అందరూ ఏకం కావాలి, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళందరూ విశ్వాసంలోకి నడవాలి, వాళ్ళందరూ మనమందరం ఏకం అవ్వాలి అని మన కొరకు ప్రార్థించినాడు. సో అట్టి రీతిమైన ప్రార్థనలో విజయం పొందుకొని ఈ లోకము ఒకరు క్రీస్తుని తెలుసుకొని విశ్వాసంలోకి వచ్చి ఆయనలో జీవించడానికి ఎంతో మంది పరిగెడుతున్నారు కదా. సో మనము ఉన్న వారికి ఇంకను అయితే ఇక్కడ ఒక 2 మాటలు, విశ్వాసంలోకి వచ్చే వారి కోసం చేసినాడు, శిష్యుల కోసం ప్రార్థన చేసినాడు. ఎవరైతే ఆయనలోకి వచ్చిరో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒక కండిషన్ ఉంది, వాళ్ళకి ఒక బాధ్యత ఉన్నది. ఊరికే కాదు కదా, ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంకొక స్టేజ్ కండిషన్స్ అప్లై అవుతూనే ఉంటాయి కదా. ఇప్పుడు మనం అందరం ఆయన క్రీస్తులోకి వచ్చినాం, అంతనే కదా. ఇప్పుడు మనం ఆయనతో ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయనతో ఉంటాం కదా అందరం. ఇప్పుడు మన పని ఏంటి? శిష్యులకి ఇచ్చినదే పని మనం చేయాలి. ఇప్పుడు మనం శిష్యులమైనాం కదా, అప్పుడు యేసుక్రీస్తు రాగానే వాళ్ళు గుర్తెరిగినారు,
వాళ్ళతో పాటు ఈ వాక్యం ఎక్కడైతే వెదజల్లుతుందో, నేను ఈ లోకానికి వచ్చినానని ప్రకటిస్తున్నారో, నా ద్వారానే వస్తారని ప్రకటించి తెలుసుకుంటున్నారో, వాళ్ళందరినీ ఏకం అవ్వాలని దేవుడు వచ్చినాడు. అంతే కదా. ఇప్పుడు శిష్యులు ఎరిగినారు, లోకము కొత్తగా అప్పుడే మెస్సయ్య వస్తా అన్నాడు, వచ్చిండా ఈయననే కాదని అంత సందిగ్ధంలో ఉన్నారు కదా. ఇప్పుడు మనం అందరం ఏ డౌట్ లేదు కదా, యేసు ప్రభు వచ్చినాడు, ఆయన ద్వారానే మనం వెళ్తున్నామని, ఆయన మనకు అనుగ్రహించినాడని. అంతే కదా. ఇప్పుడు ఆ శిష్యులకి బాధ్యత ఇచ్చినాడు, సువార్త ప్రకటించాలి. ఆ బాధ్యత కాస్త పిల్లలకి మనకి వచ్చింది. ఆయన పిల్లలమైన తర్వాత మనము ప్రకటించే బాధ్యత మనకు వచ్చింది. ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి రక్షణ భాగ్యం, రక్షణ పొందుకున్న వారికి సువార్త చేసే భాగ్యం. ఇది చేయాల్సిందే. అప్పుడే ఆయనలో ఇది ఎందుకు చేయాలి? అందరం వెళ్ళొచ్చు. 35 మార్క్స్తో కూడా పాస్ అవ్వచ్చు, 75 మార్క్స్తో కూడా పాస్ అవ్వచ్చు, 98 మార్క్స్తో కూడా పాస్ అవ్వచ్చు. అందరం పాస్ అవుతాం. కానీ డిస్టింక్షన్, టాప్ ర్యాంకర్, బోర్డర్ పాస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎందుకంటారు? వాళ్ళ టాలెంట్ కానీ, వాళ్ళు రాసిన ఒక క్వాలిటీ కానీ, లేకపోతే దాంట్లో చూడాల్సింది ఎంతవరకు వాళ్ళు అంటే నేర్చుకున్నారు అనేది అది తెలుస్తుంది కదా. ఇప్పుడు అక్కడ మన పరుగులో ఒక బహుమానం ఉందని అన్నాడు. బహుమానం పొందుకోవాలంటే మనం అందరం ఏం చేయాలి? స్కూల్ టాపర్ రావాలి. స్కూల్ టాపర్ రావాలంటే ఏంది? 98 మార్క్స్ సాధించాలి, లేదా 99, లేదా 100/100. ఈ మధ్య 100/100 అందరికి వస్తున్నాయి. సో అట్లా సాధించాలి. 100/100 లేదనుకోండి, టాప్లో మనం బహుమానం పొందుకోలేదు. మనం అందరం బహుమానం పొందాలంటే ఈ 100% మనం పెట్టాల్సిందే. ఏ కండిషన్స్ ఉన్నాయో అన్ని కండిషన్ మనం బ్రతికిన నాళ్ళు ఒక్కరిని తీసుకొచ్చినా నాకు తెలిసి పర్సంటేజ్ పెరుగుతుంది అనుకుంటాను. నేను ఒక్కరిని తీసుకొచ్చిన మనం పర్సంటేజ్ పెరుగుతుంది. సో అట్లా ఈ బాధ్యత మనకుంది. మన ద్వారా ఎవరన్నా రక్షణ పొందినారనుకోండి, వారు కూడా మనలో ఏకం అవ్వడానికి ఆస్కారం ఉంది. వీళ్ళందరి కోసము ఏదైతే మహిమను నాకు ఇచ్చినావో ఆ మహిమను కూడా వీళ్ళకి ఇచ్చి తిని, నువ్వు ఏ విధంగా నన్ను ప్రేమించుతావో అదే ప్రేమతో వీళ్ళను ప్రేమించి తిని అని మాట చెప్తున్నాడు. మనల్ని దేవుడు ఎట్టి రీతిగా, తండ్రి అయిన దేవుడు కుమారుని ఎట్టి రీతిగా ప్రేమించినాడు, అదే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. ఈ 5 వచనాలు ఆయన ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత 6వ వచనం నుంచి 19వ వచనకి శిష్యుల కోసము, 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మనందరి కోసం ప్రార్థన చేసినాడు, రక్షణలోకి రావాలని. ఈ విధంగా దేవుడు విన్నవించుకొని తండ్రి యొద్దకి మొరపెట్టినాడు. ఈ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళి అందరి లోకంలో ఒక వెలుగు వెలగాలని ఆయన ప్రార్థించిన రీతిగా మనమందరం ఆయన బిడ్డలమై ఉన్నాం కాబట్టి మనమందరం ప్రార్థించడానికి, మనమందరం సువార్త చెప్పే బాధ్యత మనకి ఉంది. మనమందరం నడిపించడానికి బాధ్యత మనది ఉన్నది. ఒకటి ఏంటంటే, ప్రతి విషయంలోనూ ప్రార్థన దేవునితో కమ్యూనికేట్ చేస్తున్నామంటే మనం కంపల్సరిగా మనం పరీక్షించుకొని మన ప్రార్థన వినడానికి నేర్చుకోవాలి. ఫస్ట్ మనం వెళ్ళి మనం చేసుకోకుండా డైరెక్ట్ వచ్చి ప్రభు వాళ్ళకి ఇది చేయి, వాళ్ళకి ఇది చేయి, వాళ్ళకి ఇది చేయి అంటే ఏది చెయ్యడనే నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఫస్ట్ మనం పరీక్షించుకొని మనం అదేదో ఒప్పుకొని అప్పుడు చెయ్యాలి. ఇప్పుడు మనం నేను ప్రార్థన నాకు అవసరత ఉంది, ప్రార్థనను మీ అందరినీ చేయమన్నప్పుడు నా ప్రార్థన ప్రాముఖ్యమైనది. నాతో పాటు మీ అందరి ప్రార్థన సహకారం. ఇప్పుడు నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పినాను అనుకోండి, దేవుడు మీకు ఏం సమాధానం చెప్పినాడో చెప్పండి అని అన్నాను అనుకోండి, ఏ విధంగా చెప్తాడంటారు? నేను వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్తేనే కానీ. అందుకే పట్టుదల ప్రార్థన అనేది ప్రతిఫలం దొరుకుతుంది. సో మన ప్రార్థన ఎట్టి రీతిగా ఉండాలంటే ఎవరితో సంబంధం లేదు. పిల్లలు అంటే ఫ్యామిలీ, కుటుంబమైన భార్య, భర్త, పిల్లలు, ఎవరైనా ఎవరికి రిలేషన్ లేదు దీంట్లో, అసలే లేదు. ఎవరి జీవితానికి వారి మనస్సాక్షి, ఎవరి జీవితానికి వారికి ఆత్మ. సో మనమందరం మనం ఎవరిని పెట్టుకొని కాదు, కానీ మనం ఏ విధంగా ప్రార్థన చేయాలనేది అద్భుతమైన ప్రార్థనలు దావీదు దాంట్లో ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ ప్రార్థనలు చదివినప్పుడు ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు. ప్రార్థన చేసిన వాళ్ళు, లోకాన్ని శాసించిన వారు ఉన్నారు, సూర్యచంద్ర నక్షత్రం ఆపిన వారిని చూసినాం, ఎంతో మందిని చూస్తున్నాం. పరలోకమందున ప్రార్థన నేర్పించినాడు. ఇలాంటి ప్రార్థనలు మనం అందరం ఆధ్యాత్మిక స్థితిలో బలపడాలని ఇటు మాటలు ముగిస్తూ చెప్పబడిన మాట దేవుడు దీవించును గాక.